ఈరోజు కార్తీక బహుళ షష్ఠి తిథి ఉంది. గురువారంతో కలిసి వచ్చింది. పుష్యమి నక్షత్రం ఉంది. కాబట్టి గురు పుష్యయోగము, కార్తీక బహుళ షష్ఠి గ్రామదేవతలకు ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక బహుళ షష్ఠి తిథి ఉంది. కార్తీక బహుళ షష్ఠి తిథి గ్రామదేవతలకు ప్రీతిపాత్రమైన రోజని తిథి తత్వము ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు గ్రామదేవతలకు ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి. గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి గ్రామదేవతల విగ్రహాలకి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. గ్రామదేవతల విగ్రహాలకి నిమ్మకాయల దండను అలంకరించటం, గ్రామదేవతల విగ్రహాల దగ్గర నిమ్మదీపాలు వెలిగించటం, గ్రామదేవతలకి పెరుగన్న నివేదన చేయటం ద్వారా అనారోగ్య సమస్యలు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక బహుళ షష్ఠి నాడు గ్రామదేవతలకు వారాభిషేకం అనే ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ వారాభిషేకం అంటే ఏంటంటే, ఒక కొత్త కుండను తీసుకొని ఆ కుండ మొత్తం కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షింతలు, రకరకాల పుష్పాలు వేసి ఆ కుండ చుట్టూ వేపాకులు చుట్టి ఆ కుండలో సుగంధ ద్రవ్యాలు కలిపి ఆ కుండలో ఉన్నటువంటి జలాన్ని గ్రామదేవతలకు సమర్పించి ఆ జలంతో గ్రామదేవతలకు అభిషేకం చేయాలి. దీన్నే వారాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక బహుళ షష్ఠి సందర్భంగా ఈ వారాభిషేకం గ్రామదేవతలకు చేస్తే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక బహుళ షష్ఠి సందర్భంగా గ్రామదేవతలకి మడప సమర్పించడం అనే పేరుతో ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. బియ్యము, పెసరపప్పు కలిపి తయారు చేసినటువంటి పొంగల్ని గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పించడం లేదా బెల్లం దోశ నైవేద్యంగా సమర్పించడం ద్వారా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే గ్రామదేవతల దగ్గరకు వెళ్ళలేని వారికి కూడా ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది. ఆ పరిహారం గృహంలోనే చేసుకోవచ్చు. మీ గృహంలో పూజా మందిరంలో గోడ పైన తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపును గీసి కుంకుమతో అడ్డంగా 3 గీతలు గీసి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి ఓంకారము, స్వస్తి గుర్తులు తడి పసుపుతో ఆ రూపుకి ఇరువైపులా వేయండి. ఆ రూపును సాక్షాత్తు గ్రామదేవత స్వరూపంగా భావించుకొని నమస్కారం చేసుకుంటే గ్రామదేవతల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ రూపును పూజా మందిరంలో గోడపైన గీసి అక్కడే పెరుగన్న నైవేద్యం పెట్టి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించిన గ్రామదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి గురు పుష్యయోగం ఉంది. కార్తీక మాసంలో వచ్చే గురు పుష్యయోగం చాలా శక్తివంతమైంది. ఈరోజు పిసరంత బంగారం కొన్నా తొందరలోనే మీ బంగారం రెట్టింపు అవుతుంది. మళ్ళీ బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. గురు పుష్యయోగం సందర్భంగా ఎక్కడైనా రావి మొక్క నాటినట్లయితే, రావి మొక్కకు నీళ్లు పోసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి గృహయోగానికి సంబంధించిన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈరోజు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో 11 రావి మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే మీ జాతక చక్రంలో చతుర్థ స్థానంలో ఉన్న దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అతి త్వరలో సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. గురు పుష్యయోగం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం కూడా పాటిస్తే సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు.